నమస్కారం. వార్తలకు స్వాగతం. నేను శ్రీచంద్ర. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. గాంధీ జయంతి రోజు మరో మహోన్నత పథకానికి కేంద్రం శ్రీకారం. దేశవ్యాప్తంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు తాగునీటి సదుపాయం. 100 రోజుల ప్రచారాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ. నూతన వ్యవసాయ చట్టాలపై అనుమానాలు, అపోహలు తొలగించేందుకు సిద్ధం. చర్చలకు రావాలంటూ రైతు సంఘాలకు రాజ్నాథ్ పిలుపు. కోవిడ్ నియంత్రణ చర్యలపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సమీక్ష. కరోనా పరీక్షలు పెంచాలని రాష్ట్రాల సీఎస్లకు సూచన. రాష్ట్రానికి హక్కుగా వచ్చే ప్రతి నీటి బొట్టును వినియోగించుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టీకరణ. ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బలమైన వాదనలు వినిపించేందుకు వ్యూహం ఖరారు. రాహుల్ హత్రస్ పర్యటనలో ఉద్రిక్తత. నిబంధనలు ఉల్లంఘించారంటూ అరెస్టు చేసిన పోలీసులు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రైతుకు ప్రతి దశలో ప్రయోజనం చేకూర్చే విధంగా తాము చట్టాలను రూపొందించామన్నారు. రైతు తాను అనుకున్న ధరకే పంటను అమ్ముకునే అవకాశం ఈ చట్టాల ద్వారా రైతులకు సంక్రమించిందన్నారు. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం మేరకు నగదు చెల్లించకపోతే చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ మద్దతు ధరలు కొనసాగటమే కాకుండా రానున్న రోజుల్లో ప్రభుత్వం వాటిని పెంచుతుందని హామీ ఇచ్చారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఎటువంటి చర్యలు తీసుకోదని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే రైతు సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని రాజ్నాథ్ విజ్ఞప్తి చేశారు. రైతుల సందేహాలు, అపోహలను తొలగించేందుకు రైతు సంఘాలతో తాను ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ కార్యకర్తలు వ్యవసాయ చట్టాలపై నిరసన తెలుపుతూ ట్రాక్టర్ను దహనం చేయడాన్ని రాజ్నాథ్ తీవ్రంగా ఖండించారు. ఈ చర్య ద్వారా వారు రైతులను అవమానించారని పేర్కొన్నారు. किसानों को मजबूत बनाने वाले यह बिल है। मैं किसानों को भ्रमित करने वाले लोगों से अपील करना चाहता हूं कि कृपया वो किसानों को भ्रमित न करें। जो मोदी जी के नेतृत्व की सरकार किसानों के लिए कई महत्वपूर्ण कदम अपने शासनकाल में उठा सकती है उनके सशक्तिकरण के लिए, उस सरकार से कैसे अपेक्षा की जा सकती है कि कोई ऐसा कृषि संबंधित बिल भारत की संसद में पास करेगी जो कि किसानों को क्षति पहुंचाने वाला होगा, किसानों को कमजोर करने वाला होगा। इसकी तो कल्पना भी नहीं की जा सकती। मैं याद दिलाना चाहता हूं अपने किसान भाइयों को कि 2013-14 जब कांग्रेस की सरकार थी, उस समय जब कृषि का बजट पेश किया गया था तो कृषि का बजट लगभग 21,933 करोड़ रुपया का था। लेकिन यही 2020-21 में जो मोदी जी के नेतृत्व की सरकार ने बजट पास किया है कृषि का, वह 1,34,000 करोड़ रुपए से अधिक का है। और इतना ही नहीं, किसान सम्मान निधि के अंतर्गत एक वर्ष के अंदर 94,000 करोड़ रुपए किसानों को सीधे ट्रांसफर किए गए हैं। ये हमारी सरकार के दौरान किए गए हैं। 10,000 से अधिक फार्मर्स प्रोड्यूसर्स ऑर्गेनाइजेशंस का गठन किया गया है, जिसके लिए भी लगभग 7,000 करोड़ रुपए से अधिक की धनराशि की भी व्यवस्था की गई है। इतना ही नहीं, किसानों को बैंकों के द्वारा सहज तरीके से ऋण की प्राप्ति हो सके। यहां पहले किसान क्रेडिट कार्ड के लिए 8 लाख करोड़ रुपए की व्यवस्था थी, अब उसको बढ़ाकर 12 लाख करोड़ रुपया कर दिया गया है। यानी किसानों के सामाजिक और आर्थिक विकास के लिए हमारी सरकार ने कई ऐसे प्रभावी कदम उठाए हैं। गलतफहमी पैदा की जा रही है कि इस सरकार ने जो संसद में बिल पास किया है उसके कारण मिनिमम सपोर्ट प्राइस यानी एमएसपी की व्यवस्था समाप्त कर दी जाएगी। దేశవ్యాప్తంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు పైపుల ద్వారా రక్షిత మంచినీటి సదుపాయాన్ని కల్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 100 రోజుల ప్రచారాన్ని రేపు గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభిస్తారు. ఈ ప్రచారంలో భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. చిన్నారులకు నీటి సంక్రమిత వ్యాధులు వచ్చే అవకాశం అధికంగా ఉన్నందున పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో రక్షిత మంచినీటిని అందుబాటులోకి తీసుకురావడం జలజీవన్ మిషన్ సంకల్పమని ప్రధాని తెలిపారు. 100 రోజుల ప్రచారంలో భాగంగా రేపు పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించాలని జలజీవన్ మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న రోజుల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ సంస్థలలో రక్షిత మంచినీరు అవసరంపై గ్రామ సభలు తీర్మానం చేయాలని సూచించింది. ఈ మంచినీటి సదుపాయం కల్పన, నిర్వహణను గ్రామ పంచాయతీలు నిర్వహిస్తాయని, రాష్ట్రాల్లోని పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు నోడల్ విభాగాలుగా పనిచేస్తాయని తెలియజేసింది.
కరోనా నియంత్రణ చర్యలపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడంతో పాటు పంటల సమయం అయినందున వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు సమూహాలుగా గుమిగూడకుండా చూడాలని తెలిపారు. ఇదే సమయంలో మాస్క్ పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్ల వినియోగంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. ప్రజల్లో భయాందోళనలు తొలగేలా కరోనా పరీక్షలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో పాటు వైద్య ఆరోగ్య కార్యదర్శి రిజ్వీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గోదావరి, కృష్ణా నదీ జలాల్లో రాష్ట్రానికి హక్కుగా వచ్చే ప్రతి నీటి బొట్టును తప్పనిసరిగా వినియోగించుకొని తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకునేందుకు ఏ స్థాయిలోనైనా పోరాటం చేసేందుకు సిద్ధమన్నారు. అక్టోబర్ 6న తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల అంశంపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రం తరపున బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాన్ని ముఖ్యమంత్రి సమావేశంలో ఖరారు చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో పండుగ వాతావరణం నెలకొందని, పంటల దిగుబడిలో తెలంగాణ రైతు దేశానికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ నదీ జలాల సద్వినియోగం ద్వారా రాష్ట్రంలోని బీడు భూములను సస్యశ్యామలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. లాక్డౌన్ కారణంగా ముందస్తుగా టికెట్లు తీసుకుని విమాన ప్రయాణాలు చేయలేకపోయిన వారికి తిరిగి పూర్తి నగదు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు గాను విమానయాన డైరెక్టర్ జనరల్ కార్యాలయం సూచించిన నగదు చెల్లింపు పథకాన్ని అనుమతించింది. ఈ అంశంపై విచారణ జరిపిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రయాణికులకు విమాన రంగానికి ఆమోదయోగ్యమైన స్కీమును ఆమోదిస్తున్నట్టు తెలిపింది. ట్రావెల్ ఏజెంట్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్లను వారి ద్వారానే రిఫండ్ చేయాలని కోర్టు సూచించింది. నగదు రీఫండ్ ప్రక్రియను వచ్చే ఏడాది మార్చి 31లోగా సదరు వ్యక్తి ఖాతాలోకి జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీలు ఉత్తరప్రదేశ్ పర్యటన ఉద్రిక్తతలు దారితీసింది. హత్రాస్లో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తుండగా గ్రేటర్ నోయిడా దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. హత్రాస్ వెళ్లేందుకు అనుమతి లేదని, ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై తీవ్ర అభ్యంతరం చెప్పిన రాహుల్ గాంధీ వాహనం దిగి నడుచుకుంటూ బయలుదేరారు. రాహుల్ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డు తగిలారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని గమనించిన పోలీసులు రాహుల్తో పాటు ప్రియాంక గాంధీని ఐపీసీ సెక్షన్ 188 కింద అదుపులోకి తీసుకున్నారు. కాగా పోలీసుల తీరు పట్ల రాహుల్ తీవ్రంగా నిరసన తెలిపారు. తనను ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. किस धारा में आप मुझे अरेस्ट कर रहे हैं? मैं अकेला जाना चाहता हूँ। सर 188 में हम आपको अभी गिरफ्तार। ये मुझे बताइए क्या है? सर मैं बता रहा हूँ सर 188 समझाइए क्या है? एनी लॉ कौन सा लॉ है? कौन सा लॉ है? ऐसा जिलाधिकारी हाथरस का हम लोग के पास पत्र है। नहीं, कौन सा लॉ वायलेट कर रहा हूँ मुझे ये तो बता दो लॉ एंड ऑर्डर की भाई। अरे भाई मुझे एक सेकंड भैया कैमरा भैया शांत हो जाओ प्लीज, डिस्टर्ब मत कीजिए प्लीज शांत रहिए। थैंक यू। देखिए मैं आप मुझे अरेस्ट कर रहे हैं, आप मुझे बताइए किस धारा पे आप मुझे अरेस्ट कर रहे हैं सर, और वो धारा जो है वो आप प्रेस वालों को समझाइए क्या है एग्जैक्टली। सबको पता है सर, बताइए। हमको समझा देंगे, हमसे बैठ दे देंगे सर, बताइए। उनको हम बता देंगे। हम सर अभी 188 में आपको क्या है ये 188? वायलेशन ऑफ एनी ऑर्डर। कौन सा ऑर्डर मैंने वायलेट किया? सर 144 का है। 144 में नहीं हूँ मैं, पेंडेमिक 140 में मैं अकेला जाना चाह रहा हूँ। ये देखिए सर ये क्या हो रहा है सर, ये आपने किया है, ये आपने क्रिएट किया है ट्रैफिक रोक के। सर लेने सर, ये आपके लोग हैं सर। सर मैं आप लोगों को गिरफ्तार करता हूँ। आपने एक मिनट देना, मैक देना, मैक दो। एक पिता को अपनी बेटी की चिता को जलाने नहीं दिया, ये अन्याय है और ये व्यवहार है उनका उत्तर प्रदेश के वासियों के साथ। రాహుల్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఖండిస్తూ హైదరాబాద్లో ఎంపీ రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు నాంపల్లిలో బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు మార్గమధ్యంలోనే వారిని అడ్డుకొని అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. అనంతరం ఉత్తరప్రదేశ్ హత్రస్ ఘటనకు ఖండిస్తూ కాంగ్రెస్ నేతలు ట్యాంక్ బండ్ దగ్గర క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు 500 కోట్ల రూపాయలు విడుదల చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర రహదారులు ఉపరితల రవాణా శాఖ మంత్రికి ఆయన లేఖ రాశారు. నగర పరిధిలో ఈ జాతీయ రహదారి 25 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఉన్న మార్గానికి ప్రత్యేకంగా లెవెల్ జంక్షన్లు, సర్వీస్ రోడ్డు సౌకర్యాలతో పాటు లేన్ కెపాసిటీని మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని కేటీఆర్ వివరించారు. నగర విస్తరణకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన కోసం ప్రాజెక్టులు చేపట్టిందని కేటీఆర్ తన లేఖలో తెలిపారు. ఐజీఎస్టీ కింద రాష్ట్రానికి రావాల్సిన 2,638 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ఐజీఎస్టీ మంత్రుల సంఘం సమావేశంలో డిమాండ్ చేశారు. ఐజీఎస్టీపై సుశీల్ కుమార్ మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశానికి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్న ఆయన బకాయిల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన 25,058 కోట్ల రూపాయలు ఐజీఎస్టీ మొత్తాన్ని తక్షణమే విడుదల చేసి మంత్రుల సంఘం జీఎస్టీ కౌన్సిల్కు సిఫారసు చేయాలని కోరారు. ఈ మొత్తాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్లో నిబంధనలకు విరుద్ధంగా జమ చేశారన్న విషయాన్ని పార్లమెంట్లో కాగ్ ఎత్తి చూపిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఈ నెల 5న జరిగే జీఎస్టీ కౌన్సిల్ ఎజెండాలో ఈ అంశం ఉండేలా చూడాలని హరీష్ రావు కోరారు. రాష్ట్రంలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటర్ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. గ్రాడ్యుయేట్ ఓటర్గా నమోదు చేసుకునేందుకు నవంబర్ 6వ తేదీన తుది గడువుగా నిర్ణయించారు. గతంలో ఓటు హక్కు ఉన్నవారు కూడా తిరిగి తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. తొలి రోజే పలువురు మంత్రులు కూడా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వివరాలు చూద్దాం. రాష్ట్రంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు కార్యక్రమానికి తొలి రోజే మంచి స్పందన కనిపించింది. ఆయా నియోజకవర్గాల పరిధిలోని గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు సంసిద్ధులవుతున్నారు. గ్రేటర్ పరిధిలో పలువురు ప్రముఖులు తొలి రోజే తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో స్థానిక డిప్యూటీ కమిషనర్కు సంబంధిత పత్రాలను అందజేసి ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. ఉన్నత విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు తమ పేరును తప్పకుండా గ్రాడ్యుయేట్ ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు. హైదరాబాద్లోని చార్మినార్ వద్ద సర్దార్ మహల్లో మంత్రి మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ ఓటును నమోదు చేసుకోగా, మరో మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటలో తన ఓటును నమోదు చేసుకున్నారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్, వనపర్తిలో నిరంజన్ రెడ్డి ఓటు నమోదు చేసుకున్నారు. వచ్చే నెల 6 వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. వచ్చే ఏడాది జనవరి 18న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి మార్చి చివరి నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రజల ఆస్తులపై హక్కులతో పాటు వాటికి భద్రత కల్పించడానికే రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆస్తుల వివరాలను నమోదు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. వ్యవసాయ తరహాలోనే వ్యవసాయేతర ఆస్తులకు పాసు పుస్తకాలు ఇచ్చే యోచన చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా రెవెన్యూ చట్టం చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని మంత్రి అన్నారు. ఈ నెల 10లోపు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని నిర్మాణాల నమోదు పకడ్బందీగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో నిర్మాణాల నమోదుపై అడిషనల్ కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, డీపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి పోర్టల్ దసరా సందర్భంగా ప్రారంభమవుతుందని సీఎం కేసీఆర్ చెప్పారని, ఈలోగానే ప్రతి గ్రామంలోని నిర్మాణాలు, కుటుంబాల వివరాలన్నీ పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ భూముల్లోని నిర్మాణాలను కూడా నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన గల్లా అరుణకుమారి తెలుగుదేశం పోలిట్ బ్యూరోకు రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే అరుణకుమారి రాజీనామా చేసినట్లు సమాచారం. 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన అరుణకుమారి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2018లో గల్లా అరుణకుమారిని పోలిట్ బ్యూరో సభ్యురాలుగా చంద్రబాబు నియమించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయిలో బహుళ ప్రయోజనాలు సాధిస్తోంది. ఓవైపు గ్రామీణ ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ మరోవైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు బాటలు వేస్తోంది. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం ఇబ్రహీం నగర్లో ఉపాధి హామీ పథక ప్రగతిపై ప్రత్యేక కథనం. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిద్దిపేట జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. కరోనా కష్టకాలంలో పేదలు, రోజువారీ కూలీలకు కొండంత అండగా నిలుస్తోంది. చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్ గ్రామంలో ప్రతిరోజు 350 మంది ఉపాధి హామీ కూలీలు వివిధ పనుల్లో భాగస్వాములవుతున్నారు. భూముల చదును, కందకాలు తీయటం, పొలాల్లో నీటి ఇంకుడు గుంతలు తీయడం వంటి పనుల్లో పాల్గొంటున్నారు. ఈ పథకం వల్ల తమకు రోజువారీ ఆదాయం ఉంటోందని ఉపాధి హామీ కూలీలు దూరదర్శన్కి తెలియజేశారు. మాకు వాజర్లు పడుతున్నాయి, పైసలు వస్తున్నాయి సార్. నిన్న మొన్న రోడ్ పంట చేసినాము, ఇలా దవాఖానలో చేస్తున్నాం సార్.
గడ్డి ఎక్కినాం, చెట్లు అన్ని కొట్టేసినాం, రోడ్డు పంట సాపు చేసినాం సారు. జిల్లా వ్యాప్తంగా 1,24,000 మంది ఉపాధి హామీ పథకం కింద లబ్ధి పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. గడిచిన 3 నెలల్లో 48 లక్షల పని గంటలు చేపట్టినట్లు చిన్నకోడూరు ఎంపీడీఓ శ్రీనివాస్ చెప్పారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఉపాధి హామీలో భాగంగా ల్యాండ్ డెవలప్మెంట్ కావచ్చు, క్యాటిల్ షెడ్స్ కావచ్చు, గోట్ షెడ్స్ కావచ్చు, పౌల్ట్రీ ఫార్మ్స్ కావచ్చు, కొత్త బావుల తవ్వకం కావచ్చు, మనకు కూరగాయల పెంపకం కొరకు పంది సాగులు కావచ్చు, ఇలా పలు రకాల రైతులకు ఉపయోగపడే మరియు ఉపాధి హామీ కూలీలకు కూడా చాలా వరకు మనం ప్రతిరోజు దాదాపు ఇప్పటి వరకు మండలంలో అన్ని గ్రామాలలో కూడా 200-300 మంది లేబర్కి తక్కువ కాకుండా ప్రతి గ్రామంలో కూడా పనులు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా 360 మందికి మేము ఉపాధి హామీ నుండి జాబ్ కార్డ్స్ ఇప్పించడం జరిగింది. అట్టి పోయిన ఎండాకాలంలో ఇప్పుడు ఈ సీజన్లో, ఈ వర్షాకాలం సీజన్లో బుష్ క్లియరెన్స్ చేపిస్తూ గ్రామంలో ప్రతి వీధిలో గడ్డి లేకుండా వాళ్ళకు చేపించుకుంటూ ఉపాధి హామీ కూలీలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కరోనా సీజన్లో ఇంత కరువు వచ్చిన సందర్భంగా ఈ యొక్క పని మాకు ఇవ్వడం ద్వారా మేము ఎంతో మా జీవనము, మా పిల్లల, మా కుటుంబాలను ఆదుకుంటున్నాము. ఇది మాకు ఎంతో దోహదపడతా ఉంది అంటూ వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కరోనా, ఆ తర్వాత లాక్డౌన్ వల్ల ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం పేదలకు ఆసరా ఇస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం 83.53కి పెరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో కొత్తగా 86,821 కేసులు నమోదయ్యాయి. 85,000 మందికి పైగా వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,40,705 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 2,214 కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 305 కేసులు బయటపడ్డాయి. ఇదే సమయంలో కరోనా నుంచి 2,474 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 84.40% ఉందని, అలాగే మరణాల రేటు 0.58% ఉందని వెల్లడించింది. రైతును రాజుగా చేసే మహోన్నత ఆశయంతోనే వ్యవసాయ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని కేంద్ర యువజన క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. దేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు 50% పైగా ఉన్నా జీడీపీలో మాత్రం 15%కే పరిమితమైందన్నారు. ఇలాంటి పరిస్థితులను మార్చేందుకు నూతన వ్యవసాయ చట్టాలను తెచ్చామని ఆయన అన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని 3 ఏళ్ల క్రితం చెప్పారంటూ గుర్తు చేశారు. విదేశాల తరహాలోనే వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు తాము నిరంతర ప్రయత్నాలు చేస్తున్నామని కిరణ్ రిజిజు అన్నారు. को फुल रिफॉर्म करने के लिए इतना बड़ा कदम पहली बार उठाया है. प्राइम मिनिस्टर ने 3 साल पहले घोषणा किया कि 2022 तक हर किसान का आमदनी, उसका इनकम को 2 गुना करेगा, डबल करेंगे. इसलिए बहुत बड़ा एग्रीकल्चर रिफॉर्म्स बिल्स लेकर आया. पहले ऑर्डिनेंस था, बिल्स लेकर के पार्लियामेंट में इसको एक्ट बनाया. तो फार्मर्स प्रोड्यूस ट्रेड एंड कॉमर्स प्रमोशन एंड फैसिलिटेशन एक्ट है, इसमें एक छूट दिया है. इसलिए स्वामीनाथन का जो रिपोर्ट को प्राइम मिनिस्टर ने इंप्लीमेंट किया, ताकि आप जितना लागत करते हैं उससे 50% ज्यादा मिनिमम सपोर्ट प्राइस भारत सरकार आपको गारंटी देता है, वो आपको मिलेगा ही मिलेगा. కష్టాల్లో కూరుకుపోయిన కర్షకుల కన్నీళ్లు తుడిచేందుకు నూతన వ్యవసాయ చట్టాలను రూపొందించామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రైతుల సంక్షేమం కోసం తాము పడుతున్న తపనను రైతులు అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నా ఏ ఒక్కరు పరిగణలోకి తీసుకోవడం లేదని పీయూష్ గోయల్ అన్నారు. प्रधानमंत्री नरेंद्र मोदी जी की सरकार किसानों के साथ हर संकट में खड़ी रही. वास्तविकता देश के सामने है. किसानों का भविष्य सुधारने के लिए उनको मुक्ति दिलाई गई, बिचौलियों से मुक्ति दिलाई गई, अलग अलग प्रकार के बंधनों से. इन कानूनों के तहत ये सुनिश्चित किया कि अब किसान आजाद है कि वो किधर भी किसी को भी सही दाम पे अपना उत्पादन बेच सकता है. एक प्रकार से विपक्ष दिशाहीन होने के कारण, विपक्ष कोई मुद्दा नहीं होने के कारण किसानों को, देशवासियों को भ्रमित करने की कोशिश कर रहा है. किसानों को
गलत धारणाएं और गलत डर दिखा के उनको भ्रमित करने की कोशिश कर रहे हैं, लेकिन ये भी वास्तविकता है कि शायद एक राज्य के बाहर भारत के कोई इलाके में किसानों को वो भ्रमित कर नहीं पाए। జీవ వైవిధ్య పరిరక్షణకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సమాచార ప్రసార పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా 24.56% అటవీ విస్తరణ పెరిగిందన్నారు. 2030 నాటికి 2.6 కోట్ల హెక్టార్ల అడవులను పునరుద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రకృతితో మమేకమై జీవించే సంస్కృతి అనాదిగా మన దేశంలో వస్తోందన్నారు. జీవ వైవిధ్యంపై ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సదస్సులో వర్చువల్ ద్వారా ప్రకాష్ జవదేకర్ పాల్గొన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ప్రపంచంలోనే అత్యధిక పులులు ఉన్న దేశంగా భారత్ ఉందని జవదేకర్ అన్నారు. Million hectares of degraded land and deforested land. We want to achieve land degradation neutrality by 2030. This is the target which shows our ambition. India has operationalized the system for access of benefit sharing provisions of CBD through a national network of 250,000 biodiversity management committees across the country involving local people, and we have already created 170,000 people's biodiversity register. So they are our foot soldiers and they are protecting the biodiversity and ensuring its growth. నూతన జాతీయ విద్యా విధానం 2020ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ చెప్పారు. ఇందుకు సంబంధించి విద్యావేత్తలు, నిపుణులు, ఇతర వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. నూతన విద్యా విధానంలో ఆన్లైన్ విద్యకు, సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. రానున్న రోజుల్లో స్వయంప్రభ, దీక్ష ఆన్లైన్ ప్లాట్ఫారాలను విస్తరిస్తామని కేంద్ర మంత్రి తెలియజేశారు. అక్టోబర్ 15 నుంచి విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించడంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తుది నిర్ణయం తీసుకోవచ్చని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. कोई दुविधा है, कोई शंका है, कोई प्रश्न है, कुछ जानना चाहता है, कुछ उलझन है, कुछ स्पष्ट नहीं हो रहा है, तो वो प्रश्न करे और मैं कोशिश करूंगा कि उनका मैं जवाब दूंगा. मुझे खुशी है कि पूरे देश से देख रहा हूँ हजारों छात्र जुड़े हुए हैं और मैं सुबह से लगातार जवाब दे रहा हूँ. सुरक्षा और स्वास्थ्य इसकी शीर्ष प्राथमिकता के आधार पर ये स्कूल खोलने का जो निर्णय गृह मंत्रालय ने दिया है, मैं गृह मंत्री जी का हृदय से बहुत आभारी हूँ. इसमें जब छात्र स्कूल आएगा तो ये भी गृह मंत्रालय ने अपने निर्देश में कहा है कि अभिभावक की लिखित सहमति भी चाहिए. तो मुझे लगता है कि अब राज्यों के हाथ पर है और वो राज्य सरकारें बहुत अच्छे तरीके से किस तरीके से उन परिस्थितियों का आंकलन करके वो निर्णय लेते हैं. నేడు ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వయోవృద్ధుల సంక్షేమం ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్లో అనాథ వృద్ధాశ్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వయోవృద్ధుల కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. వృద్ధులకు పింఛన్ కోసం ఏటా 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఖచ్చితంగా ఆదరించాలని, వారికి సంబంధించినటువంటి సంక్షేమాన్ని చూడాలనే ఉద్దేశంతో మరి తెలంగాణ రాష్ట్రంలో చాలా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెన్షన్స్కు చాలా పెద్ద మొత్తంలో మొత్తంలో పెంచి మరి మన రాష్ట్రంలో దాదాపు పెద్ద సంఖ్యలో వారికి దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వెచ్చించడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా జిల్లా హెడ్ క్వార్టర్లో తప్పనిసరిగా ఒక వృద్ధ ఆశ్రమాన్ని ప్రారంభించాలని మరి ప్రభుత్వం ఆలోచనలో ఉంది. మరి ఈ ఆశ్రమం ఏదైతే ఉందో చాలా మంది దాతలు, మరి ముఖ్యంగా ఇంతకుముందే మాట్లాడినటువంటి మన
మిత్రులు సూర్యం గారు, వారికి సంబంధించినటువంటి చాలామంది మిత్రులు మరి సహాయ సహకారాలు అందిస్తూ ఒక మంచి పుణ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. మీరు ఈ ఆశ్రమం నిర్వహించుకుంటూనే జిల్లా కేంద్రంలో ఒక మంచి ఆశ్రమాన్ని మనం నిర్వహించడానికి కూడా తప్పకుండా దీనికి కూడా మనం సహకారం అందించవచ్చు. ప్రభుత్వ పరంగా మన కొత్త కలెక్టరేట్ కనుక షిఫ్ట్ అయినట్టయితే చాలా బిల్డింగ్స్ ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఒక బిల్డింగ్ అడిగిన ఇదివరకే ఆ బిల్డింగ్ కనుక మనం ఉన్నట్టయితే చాలా మంచిగా నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్లో 2 వేర్వేరు ప్రాంతాల్లో పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో 3 భారత జవాన్లు వీరమరణం పొందారు. కుప్వారా జిల్లా నౌగాం సెక్టార్లో భారత జవాన్లపై కాల్పులు జరిపిన ఘటనలో 2 భారత జవాన్లు ప్రాణాలు కోల్పోగా 4 గాయాలయ్యాయి. అలాగే పూంచి సెక్టార్లో చోటు చేసుకున్న మరో ఘటనలో 1 భారత జవాన్ మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. పాక్ కాల్పులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ నమోదు కార్యక్రమం ప్రారంభం. పాత గ్రాడ్యుయేట్లు కూడా ఓటు నమోదు చేసుకోవాలని అధికారుల సూచన. ఐజీఎస్టీపై చర్చించిన మంత్రుల సంఘం రాష్ట్రానికి ఐజీఎస్టీ బకాయిలు విడుదల చేయాలని కోరిన మంత్రి హరీష్ రావు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కేటీఆర్ లేఖ. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని వినతి. కరోనా నియంత్రణపై రాష్ట్రాల సీఎస్లతో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వీడియో కాన్ఫరెన్స్. పండగ సీజన్ ప్రారంభమవుతున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచన. రైతును రాజుగా చేసేందుకే నూతన వ్యవసాయ చట్టాలు. 2022 నాటికి రైతులకు రెట్టింపు ఆదాయమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి కిరణ్ రిజిజు. దేశవ్యాప్తంగా వేగంగా కోలుకుంటున్న కరోనా బాధితులు 83.53% చేరిన రికవరీ రేటు. దేశవ్యాప్తంగా కొత్తగా 86,821 మందికి కరోనా. 9,40,705కు చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య. రాష్ట్రంలో కొత్తగా 2,214 కరోనా కేసులు, 11 మరణాలు. జీహెచ్ఎంసీ పరిధిలో 305 మందికి కోవిడ్. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు. పేదల సాధికారతకు తోడ్పడుతున్నారంటూ ప్రధాని ట్వీట్. సుప్రీంకోర్టులో న్యాయవాది ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటిషన్. కోర్టు ధిక్కరణ తీర్పు కేసులో రూపాయి జరిమానాపై వ్యాజ్యం. రాష్ట్రంలో పంటల సాగు చరిత్రలో సరికొత్త రికార్డు. 1,34,00,000 ఎకరాల్లో సాగుతున్న వానాకాలం పంటలు. అమల్లోకి వచ్చిన కొత్త మోటార్ నిబంధనలు. తనిఖీల సమయంలో డిజిటల్ కాపీలకు అనుమతి. దేశవ్యాప్తంగా వరుసగా 2వ ఏడాది అధిక వర్షాలు. నైరుతి రుతుపవనాల సమయంలో 8% అధిక వర్షపాతం. బీహార్ శాసనసభ ఎన్నికల్లో పొత్తులపై పార్టీల కసరత్తు. తొలి విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాలకు నోటిఫికేషన్ జారీ. సరిహద్దుల్లో మరోసారి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన. భారత సైన్యంపై కాల్పులు. 2 జవాన్ల వీరమరణం. యూపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని మాయావతి విమర్శలు. సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఈ నెల 31 వరకు నిషేధం. అన్లాక్ 5.0 మార్గదర్శకాల మేరకు నిర్ణయించినట్లు డీజీసీఏ వెల్లడి. తొలి డిబేట్లో విజయం సాధించానన్న ట్రంప్. దేశ అధ్యక్షుడయ్యే యోగ్యత జో బైడెన్కు లేదంటూ వ్యాఖ్యలు. 2019-20 సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు నవంబర్ 30 వరకు పొడిగింపు. కరోనా నేపథ్యంలో గడువును పొడిగించాలని సీబీటీడీ నిర్ణయం. లాక్డౌన్ వల్ల రద్దయిన విమాన టికెట్ల ఛార్జీలను పూర్తిగా వెనక్కి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం. వచ్చే ఏడాది మార్చిలోగా వెనక్కి ఇవ్వాలని ఎయిర్లైన్స్లకు ఆదేశం. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. గాంధీ జయంతి రోజు మరో మహోన్నత పథకానికి కేంద్రం శ్రీకారం. దేశవ్యాప్తంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు తాగునీటి సదుపాయం. 100 రోజుల ప్రచారాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ. నూతన వ్యవసాయ చట్టాలపై అనుమానాలు, అపోహలు తొలగించేందుకు సిద్ధం. చర్చలకు రావాలంటూ రైతు సంఘాలకు రాజ్నాథ్ పిలుపు. కోవిడ్ నియంత్రణ చర్యలపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సమీక్ష.
కరోనా పరీక్షలు పెంచాలని రాష్ట్రాల సీఎస్లకు సూచన. రాష్ట్రానికి హక్కుగా వచ్చే ప్రతి నీటి బొట్టును వినియోగించుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టీకరణ. ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బలమైన వాదనలు వినిపించేందుకు వ్యూహం ఖరారు. రాహుల్ హత్రస్ పర్యటనలో ఉద్రిక్తత, నిబంధనలు ఉల్లంఘించారంటూ అరెస్టు చేసిన పోలీసులు.